చెప్పేది ఓన్ డైలాగులు కొట్టుకొని ఫేమస్ గా ఒకరిని ట్రోల్ చేయకు, అర్థమైతుందా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మీకు తమ్ముళ్ళు ఉంటారు, మాస్తుంటారు. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. చూసుకున్నాం, బరాబర్ చూసుకున్నాం. ఓ పూరి నా తులసి వీకు అర్థమైతుందా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అర్థమైందా? నా తులసి వీకు నువ్వు అర్థమైతుందా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఇప్పుడు ఏం చేస్తావు అప్పుడు? నా ముడ్డ బీఫ్ ఏం బుద్ధ దింగి నిలబడతాను. అర్థమైతుంది, బుద్ధ దింగి వదిలిపెడతా నేను. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కూతురు మాట్లాడితే జర ఏం అనుకోకుండా నన్నైతే క్షమించురి. సో సెకండ్ అండి కొద్దాం. చాలా మంది కామెంట్స్ చేశారు, ఓకే ఫ్రీ ఫ్యాషన్ షో ఏమైనా చేస్తున్నారా మీరు ఇన్స్టాగ్రామ్ లా? ఫ్యాషన్ షో కాదు అది, మీ ఫ్యాషన్ షో అయితే కంప్లీట్ వేరు. అది ఎక్స్పోజింగ్ కూడా అన్నారు. మరి జస్ట్ ఏదో అట్లా నా దగ్గర ఉన్న క్లోత్స్ నేను వేసుకొని వీడియో తిరగడం. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? సో ఎంతగానో మీ పింద నేను మీకు పిక్స్ పెడతాను, ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. బట్ మీ ఒక ఆడపిల్ల అయి ఉండి మీ అంత బూతులు అయితే మాట్లాడగా నేను ఎవరిని చూడలేదు. నాకన్నా ఆడపుట్టు కంటే తెలుసా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మిమ్మల్ని గుడ్ గర్ల్ అనాలా బ్యాడ్ గర్ల్ అనాలా? గుడ్ గర్లే అనాలి, బ్యాడ్ గర్ల్ అనాలి? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, ఎందుకు అనాలి? ఎందుకు అనాలి ఒక రీజన్ చెప్పండి. నేను బాగున్నా కాబట్టి. సార్ ఏంటి సార్ అది? నేను బాగున్నా కాబట్టి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. నీకన్నా ఎక్స్ట్రా ఎవరు తినలే కానీ ఇంటర్వ్యూ అడుగు. అంటే కనిపించినంత చూపించి అబ్బాయిలను టెంప్ట్ చేసే కంటే మనం మొత్తం విప్పుకొని చేయొచ్చు వీడియోలో అని చెప్పి కామెంట్లు పెట్టి. రెడీయా మీరు? ఆ బ్యాచ్ నేను కాదు. ఆ బ్యాచ్ కాదు, చూపించినట్టు చూపించే బ్యాచ్ అనమాట, అంతేనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.